హాయ్, నేను మీకు ఒక కథ చెప్తాను. ఇప్పుడే రాశాను. ఇదే కథ 7:26 కి స్టార్ట్ చేస్తే 8:56 కి ఫినిష్ అయింది. క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకండి. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. చూసి చదువుతాను ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. వరంగల్లో ఒక చిన్న గల్లీలో రాజా అనే ఒక అబ్బాయి బీటెక్ ఫినిష్ అయ్యి జాబ్ లేకుండా ఉండేవాడు. తను లైఫ్ లో కష్టపడకుండా పైకి వచ్చే షార్ట్ కట్స్ కోసం బాగా వెతికేవాడు. ఇంట్లో అమ్మా నాన్న ఏదైనా పని చెప్తే నేను చెల్లికి చెప్పండి అని ఆ ఇంటి బయట వరండాలో మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ కాలు మీద కాలు వేసుకొని పక్కనున్న చెట్టు ఆకులు తెంపుతూ లైఫ్ లో ఫాస్ట్ గా సక్సెస్ అవ్వడం ఎలా అబ్బా అని టైం పాస్ చేసేవాడు. రాజా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అన్న నాకు తోడు రావచ్చు కదా, దారిలో అబ్బాయిలు ఆట పట్టిస్తున్నారనేది. నువ్వు వాళ్ళ కళ్ళలోకి ఎందుకు చూస్తున్నావే, సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా రా అంటాడు. అయినా ఆట పట్టిస్తున్నారు, నాకు చెమటలు పడుతున్నాయి వాళ్ళ ముందు నుంచి వెళ్ళాలంటే. నువ్వున్నావనే భయం కూడా ఎవరికి లేదు. అట్లీస్ట్ తోడుంటే ఆపేస్తారేమో, ఒకసారి ట్రై చేద్దామంటారు. నేను చాలా బిజీ ఉన్నా, కావాలంటే ఆటోలో వెళ్ళిరా, డబ్బులు నేను సక్సెస్ అయ్యాక ఇస్తా అంటాడు. ఆమె కోపంతో ఒక్కతే వెళ్తుంది. వాళ్ళ అమ్మమ్మ గడప దగ్గరే కూర్చొని కిల్లి చేసుకుని నలుగుతూ, ఒరే రాజా ఏమైనా ఆలోచన వచ్చిందా, ఎలా పైకి రావాలో అని అడుగుతుంది. రాజా ఏమో, వస్తుందమ్మమ్మ, ఒక్క చాక్లెట్ తిన్నానంటే వచ్చేస్తుంది, నీ పెన్షన్ డబ్బులు వచ్చాయంట కదా, ఒక 10 కొట్టు అని సరదాగా ఆమెతో గొడవ పడి నవ్వించి ఆమె దగ్గర 10 రూపాయలు తీసుకుని బయట ఏదైనా కొనుక్కొని తినేవాడు. ఒకరోజు ఇలానే 10 రూపాయలు తీసుకుని గేట్ బయటకు వెళ్ళాక ఆ వీధిలో కాలేజ్ కి వెళ్తున్న సుప్రియాని చూసి విజిల్ వేస్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి కోపంతో ముందుకెళ్తుంది. హలో, ఇప్పుడంటే ఇలా పట్టించుకోకుండా వెళ్తున్నావు, రేపు పొద్దున నేను సక్సెస్ అయ్యాక నువ్వే నన్ను చూసి విజిలేస్తావని టెక్కుతో మాట్లాడతాడు. ఆమె కోపంతో తల వెనక్కి తిప్పేసరికి ఆమె జడలో నుంచి ఒక పువ్వు పడుతుంది. ఆమె అంటుంది, నీలాంటి సక్సెస్ అవుతాడా, రోజంతా వేస్ట్ గాడ్లా తిరుగుతావు, ఒక్కరోజైనా నీ మైండ్ కి పని పెట్టేదైనా పని చేసావా, నీ పేరులోనే రాజా ఉంది, నీ లైఫ్ లో లేదు అంటుంది. రాజా కొంచెం హర్ట్ అవుతాడు. ఆమె వెళ్ళిపోతుంటే కిందికి వంగి ఆ పువ్వుని తీసుకొని, హలో అమ్మాయి, నీ పువ్వు కింద పడింది అంటాడు. చెవులో పెట్టుకో, మీ అమ్మా నాన్న మాటలు అప్పుడైనా బాగా వినబడతాయి, ఒళ్ళోంచి కష్టపడి పని చేస్తామని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోతుంది. ఓసిని చెప్తా, కొన్ని డేస్ వెయిట్ చేస్తుండు అని రాజాల టీ కొట్టు దగ్గరికి వెళ్లి ఒక సిగరెట్ కొనబోతుంటే అక్కడ న్యూస్ పేపర్ లో జాబ్ యాడ్ పడుతుంది. నెలకి 1,00,000 రూపాయలు, రోజుకి 4 గంటలు పనిచేస్తే చాలు. పని చాలా సింపుల్, జస్ట్ నిల్చొని ఒక పాయింట్ ని 4 గంటలు కనురెప్ప కొట్టకుండా చూడాలని ఉంటుంది. వామ్మో, ఇదేదో సూపర్ ఉంది, నిల్చోవడమే కదా, దీనితో మా అమ్మ నాన్నకి సుప్రియకి నేనేంటో చూపిస్తాను. ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దోశ వేసి తింటున్నారా అంటే 10 దోశలు వేసి పెట్టు, నెయ్యి కూడా వెయ్యి, నీ కొడుకు ఒక అద్భుతం చేసి తిరిగి వస్తాడని ఫాస్ట్ గా బయటికి రన్ చేస్తాడు. వాళ్ళ నాన్న సీరియస్ గా ఆపబోతుంటే లెక్క చేయకుండా బయటకు వెళ్తాడు. వాళ్ళ నాన్న వైఫ్ ని చూసి, వీడెందుకు పుట్టాడో అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటాడు. వాళ్ళ అమ్మ కోపంతో చిన్నగా ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. రాజా గల్లీలో ఫాస్ట్ గా రన్ చేసి రోడ్డు మీదకి వచ్చి అమ్మమ్మ దగ్గర వెళ్లేటప్పుడు లాక్కున్న 100 రూపాయలతో ఆటో ఎక్కి ఆ కంపెనీ అడ్రస్ కి చేరుకుంటాడు. బయట చూస్తే జాబ్ ఓపెనింగ్ కోసం వచ్చిన 600 యూత్ కనిపిస్తారు. వీళ్ళందరూ అయిపోవాలంటే మనం ఖాళీగా ఇంటికి వెళ్ళడమే, ఎలా అబ్బా అని అతిక తెలివి యూజ్ చేసి గూగుల్ మ్యాప్స్ లో ఈ కంపెనీ అడ్రస్ సెర్చ్ చేసి ఫోన్ నెంబర్ చూసి ఆ కంపెనీకి కాల్ చేసి, మీ కంపెనీ ఫెయిల్ అవ్వాలని ఆ ఏరియాలో ఉండే ఇంకో కంపెనీ వాళ్ళు లోపల బాంబు పెట్టారు, వెంటనే ఖాళీ చేయండి అంటారు. అది విని ఫైర్ అలారం ఆన్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సెక్యూరిటీ బయటకు వచ్చి, బాంబు ఉంది అందరూ వెళ్ళిపోండి అంటారు. అందరూ చెల్లా చెదరవుతూ అరుస్తుంటారు అనమాట. రాజా ఒక్కడు ఎదురు షాప్ లో గోలీ సోడా కొట్టుకుని స్టైలిష్ గా పోస్ట్ పడుతూ నిల్చొని సోడా తాగుతూ విందా చూస్తాడు. రాజా ఒక్కడే ఆ కంపెనీ దగ్గరికి వచ్చి, సార్ మీకు ఒక ఫోన్ కాల్ వచ్చిందా బాంబు ఉంది అని ఆ కంపెనీ బాస్ సత్యానందని అడుగుతాడు. అవును, నీకెలా తెలుసు అని సత్యానంద్ అడిగితే, ఏం లేదు, ఇంతకుముందు ఒక పిచ్చోడు మిమ్మల్ని ఆట పట్టించాలని ఆ కాల్ చేస్తే నేను విన్నాను అంటాడు. సత్యానంద్ తెలివైనోడు. కాల్లో వాయిస్ రాజాదే అని గమనించి, ఓ అవునా, ఇంతకీ నువ్వు కూడా ఇంటర్వ్యూకి వచ్చావా అంటాడు. అవును సార్ అని రాజా ఎగ్జైటెడ్ గా అంటాడు. రాజాకి బుద్ధి చెప్పాలని, ఇంటర్వ్యూకి రెడీయా, ఈ విషయం చెప్పి మా టెన్షన్ దూరం చేసేందుకు నిన్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తామంటాడు. రాజా తన తెలివికి లోపల ప్రౌడ్ గా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యి సరే అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. మిగతా యూత్ మళ్ళీ బయట వెయిట్ చేస్తుంటారు. బాస్ సత్యానంద్, రాజా, సత్యానంద్ మేనేజర్ 42-year-old ప్రకాష్, ఒక 25-year-old లేడీ ఎంప్లాయీ క్షేత్ర, ఇంకా మిగతా స్టాఫ్ లోపలికి వెళ్తారు. ఇంటర్వ్యూ రూమ్ లో సత్యానంద్ రాజాతో చెప్తాడు, ఇది ఒక గొప్ప అవకాశం, ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటాడు. నాకు చాలా ఉంది సార్, రోజు ఒక్కడనే ఆకాశం వైపు చూసి చాలా చుక్కలు లెక్క పెడతా, కావాలంటే వాళ్ళ పొజిషన్స్ షేప్స్ కూడా గీస్తే ఆగండి అని ముందుకు వెళ్లి ఏదో పెన్ను పేపర్ తీసుకోబోతుంటే సత్యానంద్ కాళ్ళని దొక్కుతాడు. చాలు నీకు కాన్సన్ట్రేషన్ ఉందని నాకు అర్థమైంది అంటాడు. రాజా వెనక్కి వెళ్ళిపోతూ సత్యానంద్ ఫేస్ ని తన హెడ్ తో గుద్దుతాడు అనుకోకుండా. అని తిట్టబోతుంటే, సారీ సార్, ఏదో ఎగ్జైట్మెంట్ లో, ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామంటాడు. ఓకే సార్ అంటాడు. రాజా అప్పుడే కలలుగానే వేస్తున్నాడు. అప్పుడు సత్యానంద్ అంటాడు, హలో అని గట్టిగా పిలుస్తాడు. రాజా ఉలిక్కిపడి, సారీ సార్, ప్రాక్టీస్ కోసం సీలింగ్ పైన పాయింట్ ని సూటిగా చూస్తున్నాడు. సత్యానంద్ పైకి చూస్తాడు మెల్లిగా. అక్కడ ఒక బల్లి కనబడుతుంది. మెల్లిగా రాజా వైపు చూస్తాడు చిరాక్తో. లెట్ స్టార్ట్ సార్ అంటాడు రాజా. క్షేత్ర అని సత్యానంద్ క్షేత్ర అని పిలుస్తాడు. క్షేత్ర రాజాతో చెప్తుంది, మీకు 6 feet ముందు ఉన్న గోడ పైన ఒక పాయింట్ కనిపిస్తుంది అంటాడు. దాన్ని మీరు 4 hours అలానే చూడాలి, కనురెప్ప కొట్టకుండా. కనురెప్ప కొడితే మీరు ఫెయిల్ అయినట్టు అంటుంది.
రాజా అంటాడు ఇంతకీ దీని వల్ల ఎవరికి ఉపయోగం అని. అప్పుడు మేనేజర్ ప్రకాష్ అంటాడు ఎవరికైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీలో జాయిన్ చేసుకుంటుంది. ఇది కొత్త ప్రోగ్రామ్, బార్డర్ లో ఆపకుండా ఫోకస్ తో ఎనిమీ సైడ్ చూడాలి, ఏదైనా మూవ్మెంట్ ఉంటే వెంటనే ఆఫీసర్స్ కి చెప్పాలి, అందుకే ఈ ఇంటర్వ్యూ అంటాడు. రాజా మళ్ళీ కళలో తేలిపోతుంటే క్షేత్ర అర్థం చేసుకుని భుజం మీద ట్యాప్ చేస్తాడు. రాజా మళ్ళీ ప్రెజెంట్ మూమెంట్ లోకి వచ్చి ఎస్ నేను చేస్తాను అంటాడు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేయొచ్చు. ఈ రోజు విన్ అవుతే అడ్వాన్స్ శాలరీ కింద మీకు ₹1,00,000 వస్తాయి అంటాడు. రాజా అనుకుంటాడు ఈ 1,00,000తో ఇంట్లో ఆ సుప్రియ దగ్గర నిజంగా నేను రాజా అని ప్రూవ్ చేసుకుంటాను. ఓకే అని కళ్ళు రబ్ చేసుకొని చూడబోతుంటే క్షేత్ర వెయిట్ అని ఒక గ్లాసెస్ ఇస్తుంది. ఇది పెట్టుకోండి అంటుంది. ఎందుకు అంటాడు. దీంట్లో ఐ డిటెక్షన్ సిస్టమ్ ఉంది, మాకు తెలుస్తుంది మీరు కన్రేప కొట్టినప్పుడు అంటుంది. సరే అని పెట్టుకోబోతూ మిమ్మల్ని మొన్న వరంగల్ బస్ స్టాండ్ లో చూసా, శారీలో మీరేనా అంటాడు. క్షేత్ర అది విని ఒక్కసారి కళ్ళలో ఏదో బాధ భయం, వెంటనే అలర్ట్ అయ్యి పెట్టుకోండి అంటుంది. సత్యానంద్ కి కోపం చిరాకు వెనుక నుంచి ఈ మాటలు విని. రాజా మాటలు విన్న ప్రకాష్ సీరియస్ గా రాజాని క్షేత్రాన్ని చూస్తున్నాడు. ఏదో జరుగుతుంది వీళ్ళ మధ్యలో. రాజా గ్లాసెస్ పెట్టుకుని ఇంట్లో తనకు చాలా ఇష్టమైన అమ్మని అమ్మమ్మని తలుచుకుంటాడు. కళ్ళు తెరిచి పాయింట్ వైపు చూస్తాడు. సత్యానంద్ క్షేత్రకు సిగ్నల్ చేస్తాడు. క్షేత్ర పక్కకు వెళ్లి టేబుల్ కింద ఉన్న ఒక బటన్ ని ప్రెస్ చేస్తుంది. అంతే, రాజా హెడ్ లోకి రాజాకి తెలియకుండానే చాలా అంటే చాలా స్లోగా ఆ గ్లాసెస్ సైడ్స్ ఒక సొల్యూషన్ ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగా అనిపించిన గ్లాసెస్ టైట్ గా ఉన్నాయేమో అని 1,00,000 వదులుకోవద్దని రాజా మూవ్ అవ్వట్లేదు, కన్రెప్ప కొట్టట్లేదు. రాజా ఫస్ట్ టైం ఫోకస్ తో ఒక 10 నిమిషాల వరకు ఎంత కష్టమైనా కన్రెప్ప కొట్టకుండా అలానే చూస్తున్నాడు. ఇంట్లో నానా మాటలు గుర్తొస్తున్నాయి, వీడు పుట్టి వేస్ట్ అని. రాజా ప్రూవ్ చేసుకోవాలి. అలానే పాయింట్ ని చూస్తుంటే 10 మినిట్స్ లో సొల్యూషన్ మొత్తం లోపలికి ఇంజెక్ట్ అయిపోయింది. ఆ సొల్యూషన్ రాజా మైండ్ లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు రాజా మైండ్ లో ఉన్నాం. తను పుట్టినప్పటి నుండి 25 ఇయర్స్ వరకు రాజా లైఫ్ లో జరిగిన మెమరీస్ అన్ని ఆ సొల్యూషన్ బయటకు తీస్తుంది. రాజాకి అర్థం అవ్వట్లేదు, ఏంటో సడన్ గా అన్ని గుర్తొస్తున్నాయి. థాట్స్ ఆగకుండా వెయ్యిల సంఖ్యలో వస్తున్నాయి. ఫోకస్ తో ఏదైనా చూస్తే ఇలానే వస్తుందేమో అనుకుంటాడు. మళ్ళీ వెంటనే ఆ థాట్స్ లోకి వెళ్ళిపోతాడు. క్షేత్ర పక్కన సిస్టమ్ చూస్తుంది. రాజా థాట్స్ అన్ని ఆ సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది. 25 నిమిషాలలో 1,00,000 థాట్స్ తీసుకుంది ఆ సిస్టమ్స్. అలా ఫాస్ట్ గా వస్తూనే ఉన్నాయి. రాజా థాట్స్ అన్ని ఆ సిస్టమ్ లో నుంచి వేరే రూమ్ లో కనెక్ట్ అయి ఉన్న ఒక పెద్ద సిస్టమ్ లోకి వెళ్తున్నాయి. సత్యానంద్ సిగ్నల్ చేస్తాడు. క్షేత్ర పక్క రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తుంది. ఆ థాట్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో రాజా పుట్టినప్పటి నుంచి పెరిగిన వాడిలో ఒక వీడియో రూపంలో మారుతున్నాయి. అవే లొకేషన్స్, అవే రియల్ లైఫ్ పీపుల్, అవే మాటలు, బాధలు, సంతోషాలు, లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఫాస్ట్ గా ఏఐ ప్రిపేర్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాజాకి ఏం అర్థం అవ్వట్లేదు. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాడు. తన లైఫ్ తన కళ్ళ ముందు కనబడుతుంటే తను 3 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఒక చిన్న రూమ్ లో అమ్మ బీడీలు చుట్టూ డబ్బు సంపాదించడం, వాళ్ళ అమ్మమ్మ కిల్లి తింటూ రాజాని ఎత్తుకుని ఏంటమ్మా అని బుజ్జగించడం. నాన్న రూమ్ లో లేడు, చెల్లి కప్పటలేదు. అప్పుడే అమ్మ దగ్గుతుంది. అమ్మ బీడీలు పడేసి సింక్ దగ్గరికి వెళ్ళి రక్తం కక్కుతుంది. అమ్మమ్మ అంటుంది ఆపకుండా 10 గంటలు బీడీలు చుడుతున్నావు, ఇంకా ఆపవే, క్యాన్సర్ వస్తుంది, ఆ పొగాకు నోట్లోకి ముక్కులోకి వెళ్ళి అంటుంది. రాజా ఆఫీస్ లో కండప్ప కొట్టట్లేదు కానీ అమ్మ బాధని చూసి కండల్లో నుంచి తెలియకుండానే నీళ్లు వస్తున్నాయి. ఈ సీన్ ఏఐ రూమ్ లో చూసిన క్షేత్ర చలించిపోతుంది, తల దించుకుంటుంది. ఏదో టెన్షన్ ఆమె మైండ్ లో. ఇక్కడ ప్రకాష్ సత్యానంద్ రాజా కళ్ళలో నుంచి నీళ్లు రావడం చూసి సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే 1 గంటన్నర అయింది. 5,00,000 థాట్స్, విజువల్స్ సిస్టమ్ లోకి వచ్చాయి. క్షేత్ర వచ్చి సత్యానంద్ కి సిగ్నల్ చేస్తుంది, ఇదే కరెక్ట్ టైం అని. సత్యానంద్ టేబుల్ కింద ఉన్న ఒక బటన్ ప్రెస్ చేయగా రాజా ఎదురుగా ఉన్న పాయింట్, చిన్న పాయింట్ మెల్లిగా పెద్దగా అవుతుంది ఒక సర్కిల్ రూపంలో. రాజా ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు. ఇదే టైంలో సత్యానంద్ వెనుక నుంచి రాజాని సడన్ గా పుష్ చేస్తాడు. రాజా అనుకోకుండా ముందుకు వెళ్లి ఆ పాయింట్ లోపల పడిపోతాడు. యాక్చువల్లీ ఆ పాయింట్ ఒక ఎంట్రీ పాయింట్. అందులోకి వెళ్లి రాజా ఒక లోయలో ఫ్రీగా పడిపోతుంటాడు. పాయింట్ ఇటు సైడ్ మూసుకుంటుంది, మొత్తం చాలా లోతైన లోయ. రాజా అరుస్తాడు, మొత్తం చీకటి, అటు సైడ్ ఏమీ లేదు. అలా ఫ్రీగా పడిపోతుంటే క్షేత్ర, సత్యానంద్, ప్రకాష్ ముగ్గురు బాగా ఎగ్జైట్ అయ్యి గట్టిగా నవ్వుతారు, సక్సెస్ఫుల్ అని. క్షేత్రం మాత్రం నవ్వకుండా కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువగా ఉంటుంది అనమాట. ఇంట్లో అమ్మ రాజా కాల్ చేసింది ఏడు అని చెప్పేసి. రాజా కింద పడిపోతుంటే ఆ ఫోన్ రింగ్ వినిపించి ఫోన్ చేయబోతుంటే ఫాస్ట్ పడిపోవడం వల్ల జారి కింద పడిపోతుంది. చెల్లి కాలేజ్ కి వెళ్లే దారిలో కూరగాయలు ఇసారి చెల్లిని డాష్ ఇచ్చి ఏడిపిస్తారు. ఆమె ఏడుస్తుంది, వాళ్ళు ఆమెను వదలట్లేదు. నాన్న రోడ్డు పైన వెళ్తుంటే లూనా పంక్చర్ అవుతుంది. ఎండ ఆగిపోతాడు. కాలేజ్ లో సుప్రియ తన జడని సర్దుకుంటూ పువ్వు లేదని గమనిస్తుంది. రాజాని గుర్తు తెచ్చుకొని చిన్నగా స్మైల్ చేస్తుంది. ఇక్కడ రాజా లోయలో పడిపోతుంటే ఇంట్లో అమ్మ మాట గుర్తొస్తుంది, ఒక దోశ తిని వెళ్ళురా అని. వెంటనే ఒక ఆలోచన వస్తుంది, దోశ కూడా బ్లాక్ పెనం మీదనే వేస్తారు. పెనం వేడిగా ఉండడం వల్ల దోశ పిండి గట్టి అయ్యి దోశ పిండి మూవ్ అవ్వడం ఆగిపోతుంది. రాజాకు ఒక ఆలోచన వస్తుంది, దొంగచాటుగా టీ కొట్టు దగ్గర సిగరెట్ తాగే అలవాటు ఉండడం వల్ల రాజా జేబులో ఉన్న అగ్గిపెట్టె తీస్తాడు. అందులో ఒక 6-7 అగ్గిపుల్లలు ఉన్నాయి. కష్టపడి ఒక 3-4 వెలిగిస్తాడు. కొంచెం కింద పడే ఫోర్స్ కి గాలికి అవి ఆరిపోతున్నాయి. లాస్ట్ కి ఫోకస్ తో ఆలోచించి తన జేబులో ఉన్న సుప్రియ పువ్వు ఉంటుంది కదా కింద పడింది, అది తీస్తాడు. అది తీసి అగ్గిపుల్లని పువ్వు కింద మార్గంలో పుచ్చుతాడు అనమాట. చుట్టూ గాలికి ప్రొటెక్షన్ లా పువ్వుని పట్టుకుని తను మంచం మీద పడుకొని ఆకాశం చూస్తూ గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటాడు. గాలి బాగా వీచినప్పుడు పక్క కొమ్మలతో ఎలా అడ్డుకుంటాడో గుర్తు
గుర్తు తెచ్చుకొని ఈసారి చాలా ఫోకస్ తో ఎఫర్ట్స్ తో వెలిగిస్తాడు. వెలుగు ఆరదు. ఆ మంట వెలుగులో బాడీని కిందికి డ్రిల్ చేస్తాడు. ఇటు ఫేస్ కిందికి ఫేస్ అయింది అనమాట. ఫాస్ట్ గా కింద పడుతుంటే చుట్టూ చూస్తుంటాడు. ఇటు సైడ్స్ కి కొన్ని డోర్స్ ఉన్నాయి అనమాట. ఫాస్ట్ గా పాస్ అవుతున్నాయి. అంటే ఒక నిమిషానికి ఒక డోర్ కనబడుతుంది అనమాట. కానీ డోర్ కి ఉన్న గ్యాప్ లో అగ్గిపుల్ల ఆరిపోతుంది. మళ్ళీ ఇంకో అగ్గిపుల్ల తీస్తాడు. ఉన్నవే 2. ఈసారి పువ్వుకి అగ్గిపుల్లని కూర్చి వెలిగించి ఆ వెలుగులో ఆ డోర్ ని చూసి దాన్ని కింద పడుతుంటే దాని సైడ్ ఫోర్స్ గా జంప్ చేయాలని చూడగా జస్ట్ లో మిస్ అయ్యి గోడకి గుద్దుకొని కింద పడిపోతాడు అనమాట. మళ్ళీ ఇంకా ఫాస్ట్ గా కింద పడుతుంటే ఇంకొక నిమిషం వెయిట్ చేయాలి. బాడీ గుద్దుకోగానే దెబ్బలకు హర్ట్ అయింది. రక్తం వస్తుంది తల నుంచి. ఈసారి లాస్ట్ అగ్గిపుల్లని పువ్వుని కూర్చి గట్టిగా వెలిగిస్తాడు. తను దెబ్బల వల్ల సరిగ్గా మంటని కవర్ చేయలేకపోతున్నాడు. చేతులకు తగిలిన దెబ్బల వల్ల మంట ఆరిపోబోయే జస్ట్ 3 సెకండ్స్ ముందు డోర్ కనిపిస్తుంది. ఈసారి ఒక 2 సెకండ్స్ ముందే ఫోర్స్ జంప్ చేయగా కరెక్ట్ గా డోర్ ముందు ల్యాండ్ కి గుద్దుకొని కింద పడిపోతాడు. ఆ డోర్ కి ముందు 4 అడుగుల స్పేస్ ఉందన్నమాట. ఆ కింద పడిపోతుంటే ల్యాండ్ ని పట్టుకొని దాని చేతులతో గట్టిగా పట్టుకొని పైకి లేచి కష్టంతో డోర్ వైపు వస్తాడు. ఆ ల్యాండ్ పైకి వచ్చేస్తాడు. చాలా దెబ్బలు, నీరసం, తలలో సొల్యూషన్ ఏం అర్థం అవట్లేదు. చేతిలో ఉన్న పువ్వుని చూస్తాడు. చిన్నగా స్మైల్ చేస్తాడు సుప్రియాని గుర్తు తెచ్చుకొని. అయితే ఆఫీస్ లో ఉన్న ముగ్గురు ఆ ఏఐ వీడియోని ఇంకా డ్రామాటిక్ గా ఇంట్రెస్టింగ్ గా చేయాలని చూస్తారు. వాళ్ళు సిస్టమ్ లో బటన్ ని యాక్టివేట్ చేస్తారు. అప్పుడు రాజా మైండ్ లో ఉన్న సొల్యూషన్ కి సిగ్నల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏఐ వీడియో చేంజ్ అవుతుంటే ఇక్కడ రాజా మైండ్ లో ఆ డోర్ ముందు ఉన్నప్పుడు తన మైండ్ లో ఉన్న థాట్స్ అండ్ విజువల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. వాళ్ళు రాజా పెద్ద లూజర్ అని త్వరలో చావబోతున్నట్టు ఒక డాక్టర్ చెప్పాడని ఫేక్ విజువల్స్ క్రియేట్ చేస్తారు. ఇది రాజా మైండ్ లో తనకు అర్థమవుతుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆ ముగ్గురి జాబ్ ఏంటంటే ఇలా రియల్ ఏఐ వీడియోస్ ని చైనాకి అమ్మి మనీ సంపాదించుకోవడం. చైనా వాళ్ళు ఇండియా గురించి, ఇండియన్ మనుషుల గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఇండియాని సైకలాజికల్ గా దెబ్బతీయాలని ఈ ఏఐ ప్రోగ్రామ్ సీక్రెట్ గా స్టార్ట్ చేశారు. ఇక్కడ డోర్ ముందు ఉన్న రాజా లూజర్ అని సొల్యూషన్ మైండ్ లో ఫిక్స్ చేశారు. రాజాకి భయం స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు జోవియల్ గా ఫేక్ అయినా సరే కాన్ఫిడెంట్ గా ఉండే రాజా ఒక్కసారి ఆ చీకటికి వణుకుతాడు, అరుస్తాడు. ఎవరూ లేరు, ఎవరికీ వినపడదు. రాజాకి ఎందుకో తెలియదు ఆ చిన్నప్పుడు అమ్మ వామిట్ చేసిన బ్లడ్ సీన్ గుర్తొస్తుంది. నాన్న చిన్నప్పుడు పస్తులుండి రాజాకి ఫుడ్ పెట్టిన సీన్, అమ్మమ్మ తన సంచిలో నుంచి డబ్బు తీసి రాజాకి తీర్థంలో బొమ్మ కొనిచ్చిన సీన్, చెల్లి రాజా కోసం పిండితో ఒక బొమ్మని తయారు చేసిన సీన్, సుప్రియ రాజాతో నువ్వు రియల్ లైఫ్ లో రాజా అవ్వలేవు అనే సీన్ అన్ని గుర్తొస్తాయి. ఆఫీస్ లో ముగ్గురు రాజా పిచ్చోడ్ అనే విజువల్స్ క్రియేట్ చేస్తారు. రాజా ఇక్కడ అరవడం స్టార్ట్ చేస్తాడు. తనకు మెల్లిమెల్లిగా ఆ మిడిల్ క్లాస్ లైఫ్ విజువల్స్ దూరం అయిపోతున్నాయి. డోర్ ఓపెన్ చేయాలని గట్టిగా నెట్టుతాడు. అది ఓపెన్ అవ్వట్లేదు. షాక్ తగిలి రాజా దూరం వెళ్ళిపోతుంటాడు. కింద పడిపోతుంటే ఫాస్ట్ గా రికవర్ అవుతాడు అనమాట. జస్ట్ ఎడ్జ్ లో ఉండి మైండ్ లోనేమో తన రియల్ లైఫ్ విజువల్స్ చేంజ్ అవుతుంటాయి. కానీ అమ్మ, నాన్న, చెల్లి, అమ్మమ్మ, సుప్రియ విజువల్స్ మాత్రం వదలకుండా రాజాని అలానే పట్టుకుని ఉంటాయి. ఒకసారి రాజా అబ్జర్వ్ చేశాడు. ఇంతకుముందు రూమ్ లో కనబడ్డ విజువల్స్ లో క్షేత్ర శారీలో బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు సత్యానంద్ ప్రకాష్ పక్కనే బస్ స్టాండ్ లో తనతోనే ఉన్నట్టు, వాళ్ళు ఆమెను బెదిరిస్తున్నట్టు, ఆమె భయపడుతున్నట్టు. యాక్చువల్లీ సత్యానంద్ ప్రకాష్ చైనీస్ వాళ్ళే. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఇండియన్స్ గా మారి ఇండియాకి వచ్చి ఇలా బయట భయపడుతున్న లేడీస్ ని వెతికి ఎంప్లాయీస్ గా చేసుకుంటారు, వాళ్ళని బెదిరించి. ఈ విజువల్ ఇక్కడ గుర్తురాగానే సేమ్ ఇదే విజువల్ ఏఐ క్షేత్రకి రూమ్ లో చూపిస్తుంది సిస్టమ్ లో. తన విజువల్ చూసి మళ్ళీ తనకు ఆ పాస్ట్ గుర్తొస్తుంటే సత్యానంద్ ప్రకాష్ ఆమెను డైవర్ట్ చేస్తారు బయటికి వెళ్ళి కొద్దిసేపు అని. ఇక్కడ రాజాకి ఏ దారి కనబడక కష్టపడుతుంటే అక్కడ వాళ్ళు డ్రామాటిక్ ఏఐ వీడియో తయారు చేయడం ఫినిష్ చేస్తారు. చైనా వాళ్ళకు ఆ వీడియోని పంపిస్తారు. రాజా డోర్ ని గట్టిగా కొడుతుంటాడు. ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఇక్కడ వీడియో చైనా వాళ్ళకు పంపించే ప్రాసెస్ లో క్షేత్ర గురించి టెన్షన్ గా ఆలోచిస్తున్న ప్రకాష్ తప్పుగా సెండ్ చేస్తారు. అది కాస్త చైనా వాళ్ళకు వెళ్ళబోయి బై మిస్టేక్ తెలంగాణ, ఏపీలో ఉన్న అన్ని టీవీస్ లో రావడం స్టార్ట్ అవుతుంది. ఈ విషయం సత్యానంద్ వాళ్ళకి తెలియదు. రాజా బ్రెయిన్ లో ఉన్న సొల్యూషన్ ఎంత గొప్పదంటే అది బ్రెయిన్ లో నుంచి సిగ్నల్స్ ని బయటికి పంపి రాజా ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నది లైవ్ లో ఆ ఏఐ వీడియోకి షేర్ చేస్తుంది. అప్పుడు ఆ ఏఐ వీడియో ఈ లైవ్ విజువల్స్ ని ఎండ్ లో యాడ్ చేస్తూ అప్డేట్ చేస్తుంది వీడియోని. ఇక్కడ చెల్లి ఆ పోరగాల నుంచి తప్పించుకొని ఫాస్ట్ గా రన్ చేస్తుంటే వాళ్ళు ఆమెను చేజ్ చేస్తారు. ఆమె ఫాస్ట్ గా భయంతో ఒక టీవీ షోరూమ్ లోకి వెళ్తుంది. అమ్మమ్మ టీవీ సీరియల్ చూద్దామని ఇంట్లో టీవీ ఆన్ చేస్తుంది. నాన్న ఒక రోడ్డు మీద పాన్ షాప్ ముందు లూనా ఆగిపోయి ఉన్నాడు. ఆ షాప్ లో టీవీ ఉంది. ఆ ముగ్గురికి ఒకేసారి రాజా విజువల్స్ కనిపిస్తాయి టీవీ ఆన్ అవ్వగానే. వాళ్ళకే కాదు, క్లాస్ రూమ్ లో ఒక ప్రొజెక్టర్ తో లెసన్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు సడన్ గా సుప్రియ అండ్ స్టూడెంట్స్ కి కూడా రాజా విజువల్స్ కనిపిస్తాయి. సుప్రియ షాక్ అవుతుంది. అమ్మ, నాన్న, చెల్లి, అమ్మమ్మ కూడా టీవీలో రాజా చూసి షాక్ అవుతారు. రాజా ఇక్కడ డోర్ ని కొడుతుంటాడు. అది బ్రేక్ అవ్వట్లేదు. తనకి ఈ పాటికి అర్థమైపోయింది వీళ్ళ మోసం. ఇలా ఆయన బతకాలి, చావద్దు అని రాజా చేస్తున్న ప్రయత్నం క్షేత్ర తన మొబైల్లో ఒక ఛానల్లో చూసింది. తను కూడా ఒకప్పుడు అదే పరిస్థితిలో ఉండే. తను బాధపడుతుంది. రాజాకి హెల్ప్ చేయాలనుకుంటుంది. టీవీస్ లో రాజాని చూసి ఫ్యామిలీ భయపడి కాల్ చేస్తారు. ఫోన్ ఆ లోయలో పడిపోయి ఉంటుంది. రాజాకు ఒక్కసారి ఆ రింగ్ సౌండ్ వినిపిస్తుంది.
కిందికి వంగి చూస్తాడు. తన బ్రెయిన్ లో ఉన్న సొల్యూషన్ పవర్ వల్ల క్లారిటీతో చూడగా 1000 అడుగుల కింద ఉన్న ఫోన్ లో చెల్లి కాల్ కనబడుతుంది. రాజాకి చెల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. పోరగాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, నువ్వు ఉన్నావనే భయమే లేదు వాళ్ళకి, భయం అవుతుంది, చెమటలు పడుతున్నాయి. ఎప్పుడూ లేని బాధ కోపం రాజాలో కలుగుతాయి. ఒక అన్నగా చెల్లిని గాలికి వదిలేశాను, నేను ఉంటేనే వాళ్ళు చెల్లిని అంత బాధపడుతున్నారు, నేను లేకపోతే నాన్న ముసలోడు, అమ్మమ్మ ఏమి చేయలేరు, చెల్లి ఏమైపోతుందా అని ఈ రాజా అంటే ఏంటో చూపిస్తానే ఒక్కసారిగా సొల్యూషన్ పవర్ ని ఓవర్కమ్ చేసి సుప్రియ ఇచ్చిన పువ్వుని చెయ్యి పిడికిలికి అడ్డుగా పెట్టి ఆ బాల్ని గుద్దుతుంటాడు. టీవీలో రాజా కనిపిస్తున్నాడని తెలిసిన సత్యానంద్ ప్రకాష్ సిగ్నల్స్ ద్వారా సొల్యూషన్ డోస్ ని ఇంకా పెంచుతుంటారు, రాజా మైండ్ ని పని చేయకుండా చేయాలని. రాజా లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అప్పటికే చూసేసిన తెలంగాణ ఏపీ పీపుల్ రాజా బయటికి రావాలని కోరుకుంటారు. 2 స్టేట్స్ వెయిట్ చేస్తున్నాయి. అందులో కొందరికి అసలు ఏమవుతుందో అర్థం కాదు, కానీ అందులో అది సినిమా అనుకొని చూస్తుంటారు. అబ్బాయి కొత్త యాక్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇంత రియలిస్టిక్ గా సినిమా తీశారు. లాస్ట్ కి రాజా గుద్దుతూ తన చెయ్యి విరిగిపోయినా సరే ఆ కసి కోపంతో అమ్మ బ్లడ్ గుర్తొస్తుంది, అమ్మమ్మ సంచి గుర్తొస్తుంది, నాన్న లూన తన మాటలు గుర్తొస్తాయి. గుద్దుతూనే ఉన్నాడు. ఇక్కడ సత్యరాజు డోసు పెంచుతూనే ఉన్నాడు. రాజా పిచ్చోడ్ అయిపోయాడు. లైఫ్ లో అంతా మర్చిపోయాడు, కానీ ఫ్యామిలీ సుప్రియ మాత్రం అలానే గుర్తుంది. సుప్రియ ఫేస్ లో చెమటలు. రాజా బయటికి రావాలని తన పువ్వు రక్తంలో తడవడం చూసి సుప్రియ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇక్కడ రాజాకి వాళ్ళ చెల్లి రేపవపోవడం గుర్తొస్తుంది. ఆ విజువల్ కూడా ఫ్లిక్ అయ్యి టీవీస్ లో వస్తుంది. షోరూమ్ లో చెల్లి భయపడుతుంది, ఏంటి నిజంగా అన్నకి ఇలా తెలిసిందే. అమ్మ ఆవేదన, అమ్మమ్మ గిల్లి నలుగుతో అరే వాడు గెలుస్తాడు చూడు నా మనవడు ఉంటుంది అమ్మతో. నాన్న పాన్ షాప్ లో టీవీ చూస్తూ నువ్వు కొట్టగలవరా నా కొడుకు అనే మనసులో సీరియస్ గా అనుకుంటాడు. క్షేత్ర ఇక్కడ ఫాస్ట్ గా ఆఫీస్ రూమ్ లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి ఆ సొల్యూషన్ ఎఫెక్ట్ ని ఆఫ్ చేయాలని చూడగా ఇది గమనించిన సత్యానంద్ ప్రకాష్ ఆమెను పట్టుకుంటారు. ఆఫీస్ లో పెద్ద ఫైట్, క్షేత్రాన్ని గట్టిగా కొడతారు. ఇక్కడ రాజా కొడుతూనే ఉండడం వల్ల పువ్వు రెక్కలన్నీ దిగిపోయాయి. లాస్ట్ కి ఒక్క రెక్క మాత్రమే ఉంటుంది. సుప్రియ మీద ఉన్న ప్రేమ బ్రతకాలి, లేకపోతే తన పాస్ట్ మర్చిపోతాడని డోర్ ని వదిలేస్తాడు రాజా. పువ్వు జేబులో పెట్టుకుంటాడు. ఇంకా రాజా ఒక్కసారి గట్టిగా అరిచి తన హెడ్ ని గోడకు గట్టిగా కొడతాడు. అదే టైంలో క్షేత్ర స్విచ్ ఆఫ్ చేయబోతూ కూర్చోడిపోతుంది. కానీ ఈ గోడకు కొట్టిన దెబ్బ వల్ల సొల్యూషన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. రాజా సిర్సులోకి వస్తాడు. 4 అడుగులు వెనక్కి వేస్తాడు. ఎడ్జిలో నిల్చుంటాడు. ఎడ్జిలో నుంచి పిచ్చోడిలా రన్ చేసి ఒక రేంజ్ ఎనర్జీతో ఫ్యామిలీ విజువల్స్ ఫాస్ట్ గా మైండ్ లో క్లిక్ అవుతుంటే ఒక్కసారి ఎగిరి డోర్ పక్కన ఉన్న గోడని తన బాడీతో గట్టిగా గుద్దగా ఆ గోడ 2 ముక్కలై రాజా అటు సైడ్ పడిపోతాడు. చూస్తే కంపెనీ బయట రోడ్డు, అందరూ వెళ్ళిపోతున్నారు. వెహికల్స్ లో నడుస్తూ అటు ఇటు. అక్కడే బండ పైన కూర్చొని రాజా వీడియోని చూస్తున్న 4 కుర్రాళ్ళు ఆ సౌండ్ కి ఉలిక్కిపడి చూడగా రాజా కనిపిస్తాడు. సేమ్ ఫోన్ లో విషయంలో రియల్ గా కనబడింది. ఒక్కసారిగా భయపడి అరుస్తూ పారిపోతారు. రాజా ఏంటి పారిపోయాడు చుట్టూ చూస్తాడు. ఆ హెవీ దెబ్బల వల్ల, స్ట్రెస్ వల్ల అక్కడే మూర్ఛపడిపోతాడు. డార్క్ స్క్రీన్, కళ్ళు తెరుస్తాడు. చూస్తే హాస్పిటల్లో. ఒక రోజు తర్వాత మెలకు వచ్చింది. నైట్ టైం. పోలీసులు అమ్మ, నాన్న, చెల్లి, సుప్రియ, అమ్మమ్మ ముందుంటారు. క్షేత్ర కూడా. రాజా చుట్టూ చూసి హాస్పిటల్ ని గమనిస్తాడు. పోలీసులు రాజా దగ్గరకు వచ్చి నీ వల్ల చైనీస్ సీక్రెట్ ఏజెన్సీని పట్టుకోగలిగాం. ఇండియాలో పనిచేస్తున్న 32 ఫేక్ చైనీస్ వాళ్ళు నిన్న జరిగిన సంఘటన వల్ల పట్టుబడ్డారు అంటాడు. క్షేత్ర చిన్నగా కందెప్ప కొట్టి స్మైల్ చేస్తుంది రాజాని చూసి. రాజా ఫ్యామిలీని చూస్తాడు. చెల్లి చేయి పట్టుకుంటాడు. బాను, ఈ రోజు ప్రామిస్ చేస్తున్నా, ప్రతి రోజు నీతో కాలేజ్ కి వచ్చి నిన్ను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా అంటాడు. చెల్లి అన్నయ్య అని గట్టిగా ఆగ్ చేసుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది. ఏమైందిరా, ఏమైందని రాజా అడిగితే అమ్మ చెప్తుంది, అది నీ మైండ్ లో ఏముందో చూసిందిరా, నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావు అని చెప్తారనమాట. చెల్లి చిన్నగా స్మైల్ చేస్తుంది. నాన్న అంటాడు, నువ్వు నా కొడుకువిరా అని. రాజా కళ్ళలో సంతోషం. అక్కడే ఉన్న 2 ఆఫీసర్స్ అంటారు, మీ చెల్లికి డైలీ మేము సెక్యూరిటీ ఇస్తాం గానీ నీకు ఒక పెద్ద పనే ఉంది అంటారు. ఏంటి, మీరెవరు అంటే వీఆర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. మీ తెగింపు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పవర్ చూసాం. వీ వుడ్ లైక్ టు హైర్ యూ ఇన్ అవర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఫర్ అనలైజింగ్ అండ్ డీకోడింగ్ ఎనిమీ సిగ్నల్స్ అంటారు. రాజా కళ్ళలో వెలుగు. ఫ్యామిలీ మొత్తం సంతోషం. ఈసారి రాజా సుప్రియని చూస్తాడు. సుప్రియ చిన్నగా స్మైల్ చేస్తుంటుంది. రాజా చెయ్యి మొత్తం బాగా హట్ అయిపోయినా సరే చాలా కష్టంగా పెయిన్ తో కూడా జేబులో చెయ్యి పెట్టి ఆ పువ్వుని తీస్తాడు. ఆ పువ్వుకి ఒకటే ఒక రెక్క ఉంటుంది అనమాట. అది చూసి సుప్రియ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సుప్రియ రాజా చెయ్యిని పువ్వుని పట్టుకుంటుంది అనమాట. ఇద్దరి కళ్ళలో సంతోషం. సుప్రియ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. స్మైల్ చేసి లవ్ యూ అంటుంది మెల్లిగా. రాజా యాఫూ అని గట్టిగా అవ్వాలనుకుంటాడు, కానీ అందరూ ఉన్నారు వద్దు అనే ఎక్సైట్మెంట్ తో విండోలో నుంచి బయటికి చూస్తాడు. నైట్ టైం, మొత్తం చీకటి. పైన ఆకాశం కనబడుతుంది. ఆ ఆకాశం వైపు అలానే చూస్తూ కాలు మీద కాలు వేసుకుని పైన ఉన్న చుక్కలను లెక్క పెడుతూ వాటి పొజిషన్స్ ని గమనిస్తుంటాడు.
ఇదబ్బా నేను రాసిన స్టోరీ. 1 hour 30 minutes లో రాశాను. మనల్ని ఎవరూ నమ్మకపోయినా కష్టకాలంలో మనం ఏంటో తెలుస్తుంది. నేను ఈ సినిమా తీసినప్పుడు, ఫస్ట్ సింగిల్ షాట్ సినిమా తీసినప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. నన్ను నేను నమ్ముకున్నాను. త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది నన్ను ఇంతకుముందు ఎవరు నమ్మకపోయినా సరే థియేటర్స్ లో నా గట్స్ ఏంటో, నేనేంటో అందరికీ తెలుస్తుంది, ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కలుద్దాం థియేటర్స్ లో. సూపర్ రాజా.